బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ రామాలయం వెనుక ఉన్న సాయినాథ్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో పారిశ్రామికవేత్త శ్రీరామ్ వెంకటేశ్వర్లు సుజాత దంపతుల ఆధ్వర్యంలో వారి నివాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తన 60వ జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్నేళ్లుగా మనసులో మెదులుతున్న శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కుటుంబ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించడంపై శ్రీరామ్ వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన పుత్రులు శ్రీరామ్, నిఖిల్, అఖిల్, కుమార్తె నిత్య, కోడళ్లు షర్మిల, నవ్య, పావని సారథ్యంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి సుమారు 300 మందికి పైగా భక్తులు హాజరై శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వామివారి 7 ద్వారాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ నరసింహస్వామి కృపతో పాటు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. అభార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. వెంకటేశ్వర దేవతాభ్యులు పూర్వకాలంలో ఈ యొక్క మొత్తం ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఈ యొక్క రాక్షసుల బాధ వల్ల వాళ్ళను ఇబ్బంది నశింపజేయాలని తిరుమల తర్వాత పైన కొండ దగ్గర ప్రత్యక్షంగా అమ్మవారు, అయ్యగారు వారు ఇద్దరు ఒక దగ్గర పాంపులు ఉన్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి ఒక కడుపులో ఆ యొక్క దూర్వాసన తన్నిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసిందంటే కోపంతో అక్కడ ఉండక ఆ కోపంతో వెళ్ళిపోక దగ్గర అదే నమస్కారం జపం చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే లక్ష్మీ లేదో విష్ణుమూర్తి చాలా బాధతోటి లక్ష్మీ లక్ష్మీ అనుకుంటా మొత్తం కుండలు తిరుగుకుంటూ పోయినాం. కానీ అప్పుడు నాదవాన్ని ఏం చేసినట్టే అయ్యా ఇక్కడ లక్ష్మీ లక్ష్మి తిరుగుకుంటా కుండల దగ్గర జపం చేస్తుంది. అవి కోసం పళ్ళు తిరుగుకుంటా తిరుగుకుంటా ఒక పట్టణ గొల్ల పట్టణానికి వచ్చింది. చెట్టు కింద ఏం చేసిందంటే ఆయన ఒక దెబ్బ తగ్గి కింద పడాడు. ఆయన ఏం చేసిందంటే ఆ గొల్లవాడ ఏం చేసిందంటే గొల్లవాడకి వాళ్ళ రాజు దగ్గర ఆవు ఉండే ఆవు వచ్చి ఇక్కడ వచ్చి రోజు పాలిస్తుంది విష్ణుమూర్తి. అది చూసి ఆ రాజు ఏం చేసిందంటే ఈ యొక్క మన ఆవు ఎక్కువనో పోయి పాలిస్తుంది ఇంట్లో పాలిస్తుంది లోపలితో ఒక గొల్లవాడ ఎచ్చి కొట్టినాడు. ఈ కళ్యాణం జరిపించడం వల్ల కలిగే లాభాలు అసలు మొత్తలు ఎట్లా వచ్చిందని పాలిస్తుంది రాగానే అప్పుడు ఈ వృత్తాన్ని సత్యం చేసుకున్న వాళ్ళు నిత్య కళ్యాణం పచ్చకాలు ఎప్పుడు ఏం లోటు లేకుండా స్వామి అనగా ఎవరైతే స్వామిని దర్శనం చేసుకుంటారో ఆ దర్శన పాలనని మనందరికీ కష్టతరాలు కూలిపోను. పుత్రులు ఏమో పుత్రులైతారు, ఇంకోటి వివాహం అవుతారు, సంతానం అవుతారు. ఈ యొక్క స్వామి ప్రతిభ చాలా నమస్కారం చేస్తూనే అందరికీ అయితే ఎప్పుడో దేవుడైనా నమస్కారం చేస్తే దేవుడు నరకరు. అందుకోసం ఆ దేవుడిని నమస్కారం చేస్తే ఎప్పుడు శుభాలు కలిగిస్తారు, అపశుభం కలిగి వారి యొక్క నమ్మిక చాలా మంచిది. తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఈ యొక్క రంగనాథ శ్రీనివాస కళ్యాణం చేసుకుంటారు. వాళ్ళందరికీ చాలా మంచిగా ఉపదేశం ఉంది. వారి దర్శనంతో ఉపదేశం మనం ఎక్కడ ఇష్టంతో తీసుకుంటాం. సో మా ఫాదర్ మదర్ నాకు తెలిసి 3-4 years నుంచి అనుకుంటున్నారు శ్రీనివాస కళ్యాణం. సో అది ఇప్పుడు కుదిరింది. మా ఫాదర్ 6 years ఇప్పుడు. సో ఇప్పుడు కుదిరింది. సో అందరూ చేసుకుందాం అనుకున్నాము. సో చాలా బాగుంది. పంతులు గారు స్టార్టింగ్లో ఒకటి అన్నారు, రమంతంగా చేసుకోవాలి శ్రీనివాస కళ్యాణం. అలానే అయింది మొత్తం. అందరినీ చూసి పూజ. సో అందరికి నాకు మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అందరికీ వెంకటేశ్వర్లు. మా అమ్మ పేరు సుజాత. మా ఇంటి కులదైవం లక్ష్మీ నరసింహస్వామి. నేను ఇది జరుపుకున్న కారణం మా నాన్నగారికి ఎప్పటి నుంచో ఆశ ఉండేది. సో ఇప్పుడు 60 years పూర్తయినందుకు చేసుకున్నాం. ఇది కేవలం జరగడానికి కారణం గాయత్రీదేవి గుడిలో ఉన్న గోపాల్ అయ్యగారు. ఆయన స్ఫూర్తి, ఆయన డైరెక్షన్తో శ్రవణయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది.